శ్రీ సిద్ధలింగేశ్వర పక్షిమాది సంస్థాన విరక్త మఠం నేరడగం మాగవూరు మండలం జాతర మహోత్సవ మరియు మహా తపస్వి శ్రీ 3వ సిద్ధలింగ మహాస్వాముల వారి 60వ పుణ్యారాధన షష్ఠి మహోత్సవం సందర్భంగా ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి సభపైన ఆశీర్వైనటువంటి మరి పంచమ సిద్ధలింగ మహాస్వాముల వారు, అట్లాగే విజ్వార్ ఆది పరాశక్తి స్వాముల వారు, శ్రీమాన్ మహారాజా నిరంజన జగద్గురు మహాస్వాముల వారు, అట్లాగే మా గౌరవ శాసనసభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, శరణ్ గౌడ ఎమ్మెల్యే గూర్బిట్కల్ గారు. I heard just now you are a very good speaker in the assembly. You are referring. Keep it up, all the best, bright future. And అట్లాగే రాధా లక్ష్మారెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ గారు, బాలకృష్ణారెడ్డి గారు, బీకేఆర్ ఫౌండేషన్ ఫౌండర్, అట్లాగే పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అట్లాగే సన్మాన శ్రీ రవి డి చెన్నవర్. He was referring about you. You are also a very good speaker. You are attracting. You are able to control lakhs of people. Crowd. అట్లాగే గణేష్ కుమార్, వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ, గడ్డపల్లి హనుమంత్ గారు, ఎక్స్ఎంపీపీ గారు, అట్లాగే ఆర్డీఓ గారు, అట్లాగే ఆనంద్ గౌడ్ మండల పార్టీ ప్రెసిడెంట్ గారు, పర్వత్ రెడ్డి గారు, పట్టిల్ గారు, ఇంకా వేదికటువంటి కట్టా సురేష్ గారు, మీడియా మిత్రులందరికీ, వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి అతిరథ మహారథులకు, భక్తులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తాం. నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా, ఎందుకంటే ఇక్కడికి రావడం, ఈనాడు ఈ మఠానికి వచ్చి మీరు చేస్తున్నటువంటి అంటే ప్రధానంగా సమాజంలో అడుగంటిపోతున్నటువంటిది విలువలు, ఆలోచన విధానాన్ని, వాటిని పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో భాగంగా మఠాలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వాస్తవంగా మరి ప్రభుత్వ బాధ్యత, మఠాలని మొత్తం కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. మఠాలకు ఎన్నో రకాల సహాయ సహకారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈనాడు సనాతన ధర్మం, అట్లాగే విలువలు, సేవాభావం చాలా మటుకు తగ్గిపోయి అడుగంటిపోయి వ్యాపారమే పరమావధిగా, డబ్బులు సంపాదించడమే పరమావధిగా మారిపోయిన ఈ సందర్భంలో ఇంకా ధర్మం 4 పాదాలు నడవాలని చెప్పని మన సంస్కృతి, మన సాంప్రదాయం కొనసాగాలని చెప్పని. ఇలా తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా భాషలు వేరు కావచ్చు, కానీ ఆలోచన విధానం మాత్రం ఒకటే, సంస్కృతి ఒకటే అందరు కూడా. ఎందుకంటే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, పత్రికల్లో వక్తలు చదవాలంటే భయం అనిపిస్తూ ఉంది. వాట్సాప్లలో, వీడియోల్లో కొన్ని ఆ బొమ్మలు చూడాలంటే ఒక భయానకమైన వాతావరణం. అంటే సమాజంలో మన యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు అనేది పూర్తిగా అడుగంటిపోయినాయి. అందుకే ఇన్ని అనర్థాలు, ఇన్ని రకరకాల సమస్యలకు మూలం ఆలోచన విధానం. అందుకని ఆలోచన విధానం, మన సనాతన ధర్మం, విలువలు ఇవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలంటే అది మఠాల వల్ల, స్వాముల వల్ల, మఠాధిపతుల వల్లనే సాధ్యమైనటువంటి వాస్తవాన్ని మనందరూ గ్రహించాలని. కాబట్టి ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వ సహాయ సహకారం ఉంటే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనందరూ కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు నేర్చుకోవాల్సింది. సరే, పదవులు వస్తాయి పోతాయి, సంపాదన వస్తాయి పోతాయి, కానీ మరి ఇటువంటి మన ఏ సమాజం కోరుకుంటా ఉన్నామో, ప్రజలు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తూ ఉన్నారు,
అన్నప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం మారాలంటే విద్య అంటే ఏదో లెక్కలు ఎక్కాలు మార్కులు ర్యాంకులు పాసులు సీట్లు కావు. అంటే విద్య యొక్క అర్థం పరమార్థం వ్యక్తి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరింపడం నేర్పేది విద్య యొక్క లక్ష్యం. అది లేదు ఈనాడు. అందుకే మరి ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమం చేసి ఒక మఠాధిపతిని పిలిపించి పని చేస్తాము కాబట్టి మరొకసారి మఠాధిపతులకు మేమందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఇప్పుడే ఒక పెద్ద చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ యొక్క మఠానికి సంబంధించి ప్రతి వారం కూడా అంటే ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారు. ఈ యొక్క సాయంకాలం పూట వాళ్లకు ఈ యొక్క ఆశీర్వచనాలు కావచ్చు, ఈ యొక్క బోధన కావచ్చు, విలువల గురించి చెప్తా ఉంటాం. అట్లాగే ప్రతి అమావాస్య రోజు కూడా 4-5 వేల మంది వస్తూ ఉంటారు, అన్నదానం చేస్తూ ఉంటారు చెప్పడం జరిగింది. మా మిత్రుడు శ్రీహరి గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు నా శాఖ టూరిజం కల్చర్ అంటే సంస్కృతి, మేము చేసే పనిని మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ సంస్కృతిని కాపాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం సంబంధించి ఇక్కడ బయట నిల్చొని అంటే చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క భోజనశాల కోసం మా యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 50 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి త్వరలోనే వారికి ఆర్డర్స్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఇదే సందర్భంలో మా గౌరవ శాసనసభ్యులు శ్రీహరి గారు వారి బాధను వ్యక్తం చేయడం జరిగింది. సరే ప్రాజెక్టులు కాలువలు నిజంగా రావాలి, పంటలు పండాలి, రైతులు ప్రజలు చల్లగా ఉండాలంటే అవసరమే. సేమ్ టైము ఆ కారణంగా ఎవరైతే నిరాశ్రయులవుతున్నారో, ఎవరైతే బాధలు పడతా ఉన్నారో వాళ్ళ సమస్యలో పరిష్కారం కావాలి. కానీ దశాబ్దాలు గడిచినా కూడా వాళ్ళు ఇప్పటికి కూడా చాలా భయంకరమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్, ఊత్తూరు రిజర్వాయర్ కింద ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకో గ్రామాలు కావచ్చు, ఈ R&R ప్యాకేజ్ సంబంధించి ఆ రైతాంగానికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను శ్రీహరి గారు కలిసి ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రిని, అధికారులను, గౌరవ ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేసి ఈ సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా నిజాయితీగా ఆ సమస్య పరిష్కారం ప్రయత్నం చేస్తారని చెప్పని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే మరొకటి ఈ యొక్క మఠాలకు సంబంధించి ఇంకా ఏదైతే జన సమీకరణ నా విజ్ఞప్తి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రజలు కానీ ఇటువంటి ప్రాంతాలకు కనీసం జనాన్ని తరలించేటువంటి బాధ ఒక్కటి తీసుకుంటే చాలు, వాళ్ళ ఆలోచనలో కొంత మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో పార్టిసిపేట్ అయ్యేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ఈ వేదిక ద్వారా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.